హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మ్యాథ్స్ కు సంబంధించినటువంటి రెండు ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అదే విధంగా ఆ ప్రాబ్లం ఒక్కటే ఎక్స్ప్లెనేషన్ కాదు, దానికి రిలేటెడ్ గా బిట్స్ ఏ విధంగా అడిగినా ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్ గా ఉంది. మరి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. అదే విధంగా మన ఛానల్ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఎస్జిటి వాళ్ళకైతే మనము కంప్లీట్ గా కోర్సెస్ ఆఫర్ చేసాం ఫ్రెండ్స్. మరి ఎస్జిటి వాళ్ళకైతే టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. 100% టెక్స్ట్ బుక్ బేస్డ్ అన్నమాట. టెక్స్ట్ బుక్ బేస్డ్ డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ అయితే అంటే ఇప్పుడు నేను అనౌన్స్ చేసే బ్యాచ్ అయితే 2 days అయింది ఫ్రెండ్స్. బ్యాచ్ స్టార్ట్ చేసి 26th December 2025 బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఇన్ కేస్ మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా కూడా అప్పుడు కూడా 100% అయితే ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేసి ఉంటుంది. మరి ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు కూడా తీసుకుంటున్నాము. మరి ఈ రోజు జాయిన్ అయిన ప్రీవియస్ షెడ్యూల్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ గా ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇంక్లూడింగ్ విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్, కంటెంట్, మెథడ్స్, సైకాలజీ మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవిఆర్ నంద్యాల 8341949272 8341949272. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ వాళ్ళకు క్లాసెస్ ఎగ్జామ్స్ తో పాటు అంటే క్లాసెస్ ఎగ్జామ్స్ 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. తర్వాత ఒక 15 days మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఇదే ఫీజులోకి బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాం అనమాట. రివిజన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు క్విక్ క్లాసెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారము క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఓవరాల్ గా ఎగ్జామ్ డేట్ వరకు మా అధీనంలోనే ఉంటారు. మీకు 100% డిఎస్సి పైన ఒక మంచి అవగాహనతో పాటు మీ ప్రిపరేషన్ కి 100% మా వంతు కృషి అయితే 100% ఉంటుంది. సో మేము చెప్పేవి జస్ట్ మీరు ఫాలో అయితే చాలు, 100% మీరు డిఎస్సి లో మంచి స్కోర్ అయితే సాధించగలరు. సో ఫస్ట్ 50 days మాత్రము క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు కనీసం అదే ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే ఇంకా మీకు 80 to 90 days సమయం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నోటిఫికేషన్ మేబీ ఫిబ్రవరిలో వచ్చినా కానివ్వండి, తర్వాత ఒక 45 days పరంగా ఇచ్చినా కానివ్వండి, ఓవరాల్ గా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఎగ్జామ్స్ కి ఇంకా 80 to 90 days సమయం ఉంది. కాబట్టి 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఒక 15 days రివిజన్ టెస్ట్ పెట్టి ఇంకా తర్వాత మీకు ఇంకా క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా మీకు ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం. కాబట్టి మీకు 100% జాబ్ రావడానికి ఆస్కారం ఉండే విధంగా మీకు మిమ్మల్ని అయితే ప్రిపరేషన్ అయితే 100% అయితే చేపిస్తాము. సో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. మరి ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే అంకెలను పునరావృతం చేయకుండా 4176 అనే అంకెలతో ఏర్పడే 4 అంకెల అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత? ఫ్రెండ్స్ ఇదే ప్రాబ్లం కాదు, దీనికి రిలేటెడ్ గా బిట్స్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ ప్రిపరేషన్ అలాగే ఉండాలి. ఒక మ్యాథ్సే కాదు, విద్యా దృక్పథాలు తీసుకున్నా, సైకాలజీ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా కానివ్వండి, ఒక కంటెంట్ బేస్ చేసుకొని చదివేటప్పుడు దానికి రిలేటెడ్ గా బిట్స్ ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏమడిగాడు? 4176 ఈ అంకెలను ఉపయోగిస్తూ పునరావృతం కాకుండా పెద్ద సంఖ్య, చిన్న సంఖ్యల భేదం ఎంత అని అడిగాడు. ఫస్ట్ మెథడ్ అబ్జర్వ్ చేస్తే అసలు ఈ 4 అంకెలను బేస్ చేసుకొని ఎన్ని సంఖ్యలను రాయగలము అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే 4176 అంకెలు పునరావృతం కాకుండా రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని అంటాడు. 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగాడు అనుకోండి. ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి సింప్లీ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 ఫ్యాక్టోరియల్.
ఒకవేళ 3 నెంబర్స్ ని బేస్ చేసుకొని రాయగల సంఖ్యలు ఎన్ని అని అడిగాడు అనుకోండి 3 ఫ్యాక్టోరియల్. 5 ఇచ్చాడు అనుకోండి ఆన్సర్ ఏమవుతుంది 5 ఫ్యాక్టోరియల్. మరి ఫ్యాక్టోరియల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇన్ కేస్ 5 ఫ్యాక్టోరియల్ అనుకోండి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. మరి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది 4 3 is the 12, 12 2 is the 24. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే 4176 అంకెలను ఉపయోగించి రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే 24 రాయగలము. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ అబ్జర్వ్ చేస్తే ఈ 4 అంకెలను ఉపయోగించి రాయగల అతి చిన్న సంఖ్య ఏంటి అంటాడు. ఇప్పుడు జీరోలు లేకుండా ఉన్నాయి. ఇన్ కేసు జీరోలు ఇస్తే ఏ విధంగా తీసుకోవాలో కూడా క్లియర్ గా చెప్తా. ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. మరి ఈ 4 అంకెలను ఉపయోగించి రాయగల అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగాడు అనుకోండి. చిన్న సంఖ్య ఏంటి అని అడిగితే ఇచ్చినటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి అంటే అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి చిన్న నుండి పెద్ద అంటే అన్నిటికన్నా చిన్నది ఏంటి 1, నెక్స్ట్ ఏంటి 4, నెక్స్ట్ ఏంటి 6, నెక్స్ట్ ఏంటి 7. ఇంతకన్నా చిన్న నెంబర్ అయితే మనము ఫామ్ చేయలేము. అంటే ఇచ్చినటువంటి అంకెలు జీరో లేనప్పుడు ఇచ్చినటువంటి అంకెలను మనము ఆరోహణ క్రమంలో రాసామనుకోండి. ఆరోహణ క్రమము అంటే చిన్న నుండి పెద్ద, అవరోహణ క్రమము అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్న. సో చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి మీరు చిన్న నుండి పెద్ద ఫామ్ చేయండి. అంటే అన్నిటికన్నా చిన్నది 1, దానికన్నా పెద్దది 4, దానికన్నా చిన్న నుండి పెద్ద అనమాట. చిన్న నుండి పెద్ద ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. 1, దానికన్నా పెద్దది 4, దానికన్నా పెద్దది 6, దానికన్నా పెద్దది ఏంటి 7. ఇదే మనకి ఏమవుతుంది అంటే ఈ 4 అంకెలను ఉపయోగించి రాయగల అతి చిన్న సంఖ్య అవుతుంది. ఇన్ కేస్ పెద్ద సంఖ్య అడిగాడు అనుకోండి ఈ 4 అంకెలను ఉపయోగించి రాయగల పెద్ద సంఖ్య ఏంటి అంటే వాటిని ఏం చేయాలి మనము డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమంలో రాయాలి. అంటే పెద్ద నుండి చిన్న వరకు. అన్నిటికన్నా పెద్దది ఏంటి 7, లేదా దీన్ని రివర్స్ లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీనికన్నా చిన్నది 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 1. సో ఇది అన్నిటికన్నా చిన్నదవుతుంది, ఇది అన్నిటికన్నా పెద్దదవుతుంది. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి వరకే కూడా అడగచ్చు. నెక్స్ట్ 4176 అంకెలను ఉపయోగించి రాయగల అతి పెద్ద అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత అని అడగచ్చు, లేదా భేదం ఎంత అని కూడా అడగచ్చు. ఇన్ కేస్ భేదం అడిగాడు అనుకోండి పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యను ఏం చేయాలి తీసివేయాలి. సో పెద్ద సంఖ్య 7641, చిన్న సంఖ్య ఏమవుతుంది 1467. సో భేదం అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. 1 నుంచి 7 పోదు కాబట్టి 11, దట్ ఈస్ 4. అప్పుడు ఇక్కడ 3 ఉంటుంది. 3 నుంచి 6 పోదు కాబట్టి 13, 13 నుంచి 6 పోతే 7. అప్పుడు ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి పోతే 1, 7 నుంచి 1 పోతే 6. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 6174 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకు భేదము అడిగాడు అనుకోండి పెద్ద సంఖ్య నుంచి మనం చిన్న సంఖ్యను ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇన్ కేస్ మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి, మొత్తం ఎంత అని అడిగితే రెండింటిని మనం సమ్ చేయాలి. 1 + 7 ఎంత 8, 0 1 11 1 దట్ ఈస్ 8 9. అంటే ఆన్సర్ ఏమొస్తుంది 9108. సో మ్యాథ్స్ కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 3 మోడల్స్ చెప్పాను చూడండి. 4176 అంకెలను ఉపయోగించి రాయగల మొత్తం అంకెల సంఖ్య ఎంత అంటే 4 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ అంకెలను ఉపయోగించి రాయగల అతి చిన్న సంఖ్య ఎంత అంటే 1467 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. పెద్ద సంఖ్య ఏంటి అంటే 7641 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. భేదం ఎంత అంటే 6174 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మొత్తం ఎంత అంటే 9108 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు పునరావృతం కాకుండా జీరో లేనప్పుడు. ఇన్ కేసు దీన్నే బేస్ చేసుకొని పునరావృతం అయ్యేటట్లు అని ఇచ్చాడు అనుకోండి. అంటే ఒక అంకెను పునరావృతం, అవి టెక్స్ట్ బుక్ లో ఉన్న మోడల్సే, బట్ కంటెంట్ వచ్చింది కాబట్టి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4176 ఈ అంకెను ఉపయోగిస్తూ ఒక అంకెను పునరావృతం చేసుకొని రాయగల 5 అంకెల అతి చిన్న సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. 5 అంకెల మనకుండేది 4 డిజిట్సే, కానీ మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు 5 అంకెల అతి చిన్న సంఖ్య ఎంత అంటున్నాడు, లేదా 5 అంకెల అతి పెద్ద సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు, లేదా 5 అంకెల అతి చిన్న సంఖ్య పెద్ద సంఖ్యల భేదం ఎంత అని అడుగుతాడు, లేదా 5 అంకెల అతి చిన్న సంఖ్య పెద్ద సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని కూడా అడగచ్చు. బట్ ఎన్ని అంకెను పునరావృతం చేసుకోమన్నాడు, ఒక అంకెను పునరావృతం చేసుకోమన్నాడు. ఇప్పుడు నేను ఒక అంకెను పునరావృతం చేసుకొని రాయగల చిన్న సంఖ్య ఏంటో చెప్తా ఫస్ట్, తర్వాత పెద్ద సంఖ్య. ఇంకా భేదము మొత్తం మీకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం.
ఇప్పుడు ఏం చెప్పాడు, ఒక అంకెను పునరావృతం చేసుకొని రాయగల 5 అంకెల అతి చిన్న సంఖ్య. మరి చిన్న సంఖ్య అంటే అర్థం ఏంటి చెప్పాను, చిన్న సంఖ్య నుంచి ఇచ్చినటువంటి డిజిట్స్ లో చిన్న నుంచి అలా పెంచుకుంటూ పోండి అని చెప్పాను. అన్నిటికన్నా చిన్నది ఏంటి, 1. ఇప్పుడు ఒక అంకెను పునరావృతం చేసుకోమన్నాడు కదా, ఏదైతే చిన్న సంఖ్య ఉంటుందో దానినే మనం ఏం చేసుకోవాలంటే పునరావృతం చేసుకోవాలి. అంటే 1 నేను మళ్ళీ ఏం చేస్తున్నా, రిపీట్ చేస్తున్నా. ఇంకా మిగతాది మీరు ఏది రిపీట్ చేసినా కానీ అది అన్నిటికన్నా చిన్న సంఖ్య అయితే కాదు. అంటే చిన్న సంఖ్య అంటే ఇచ్చిన అంకెలలో ఏదైతే చిన్న అంకె ఉందో దాన్ని మాత్రమే మనం ఒకసారి ఏం చేసుకోవాలి, పునరావృతం చేసుకోవాలి. సో 1 ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ యాజ్ యూజువల్. నెక్స్ట్ ఏంటి, 4 దానికన్నా పెద్దది ఏంటి, 6 దానికన్నా పెద్దది ఏంటి, 7. అంటే 4 1 7 6 అంకెలను ఉపయోగిస్తూ ఒక అంకెను పునరావృతం చేసుకొని రాయగల 5 అంకెల అతి చిన్న సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 1 1 4 6 7. ఇంతకన్నా చిన్న సంఖ్య అయితే మనము ఫామ్ చేయలేము. ఇన్ కేస్ పెద్ద సంఖ్య ఏంటిని అడిగాడు అనుకోండి, ఇచ్చిన అంకెల్లో అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏంటి, 7. ఇప్పుడు మనం పునరావృతం చేసుకోవాల్సినటువంటి సంఖ్య కూడా మనకి ఏమవుతుంది అంటే 7 అవుతుంది. అంటే పెద్దది 7 కాబట్టి ఇప్పుడు 7 నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి పునరావృతం అంటే రిపీట్ చేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్ ఏంటి, 7 కన్నా చిన్నది 6, దానికన్నా చిన్నది 4, దానికన్నా చిన్నది మనకి ఏమవుతుంది 1. అంటే ఇక్కడ 4 1 7 6 అంకెలను ఉపయోగించుకుంటూ ఒక అంకెను పునరావృతం చేసుకుని రాయగల 5 అంకెల పెద్ద సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 7 7 6 4 1. క్లియరా? అంటే ఇక్కడ మనకు 4 డిజిట్స్ ఇచ్చి 5 డిజిట్స్ ని బేస్ చేసుకుని అడిగాడు అనుకోండి, ఒకదాన్ని పునరావృతం చేసుకోవాలి కాబట్టి చిన్న సంఖ్య అంటే చిన్న అంకె ఏదైతే ఉందో దాన్ని పునరావృతం చేసుకోవాలి. పెద్ద సంఖ్య అడిగాడు అనుకోండి, పెద్ద అంకె ఏదైతే ఉందో దాన్ని ఏం చేసుకోవాలి, పునరావృతం చేసుకోవాలి. ఇది మనకు జీరోస్ లేకుండా పునరావృతం కాకుండా అడిగితే ఎలా చేయాలి, పునరావృతం అయ్యేటట్లు ఏ విధంగా చేయాలి. ఇన్ కేసు 0 ఇచ్చాడు అనుకోండి, ఇన్ కేస్ 0 దట్ ఈస్ 4076 ఇలా ఇచ్చాడు అనుకోండి, 4076 అంకెలను ఉపయోగిస్తూ అంటే పునరావృతం కాకుండా అంకెలను ఉపయోగిస్తూ రాయగల అతి చిన్న సంఖ్య ఏంటి, అతి పెద్ద సంఖ్య ఏంటి, వాటి మధ్య భేదం ఎంత, లేదా వీటిని ఉపయోగించి రాయగల అంకెల సంఖ్య ఎంత అని కూడా అడగచ్చు. మరి సంఖ్య పరంగా మనం ఫస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 4 ఫ్యాక్టోరియల్ తీసుకోకూడదు. ఇప్పుడు మనకు ఒక 0 ఉంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ పరంగా యాజ్ యూజువల్ గా తీసుకొని ఒక 0 ఉంది కాబట్టి మనము రిమైనింగ్ 3 ఫ్యాక్టోరియల్ లేదా -6 చేసినా సరిపోతుంది. -6 ఎందుకు చేయాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఒక 0 అంటే యాక్చువల్ ఎలా ఫామ్ చేస్తాము చూడండి, 4076 ఒకటి, 4067 ఒకటి, నెక్స్ట్ అంటే 4 అయిపోయింది, నెక్స్ట్ 7406 ఒకటి, నెక్స్ట్ 7460 ఒకటి, నెక్స్ట్ 4 అయిన ఇక్కడికి 6 ఉపయోగించి అంటే ఇక్కడ మనము 4 ను ఉపయోగించి 6 రాయగలం. ఎలానో చూడండి ఒకసారి చెప్తున్నా, 4076 ఒకటి రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. నెక్స్ట్ 4067 రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. 4760 రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. 4706 రాయొచ్చు. నెక్స్ట్ 4607 రాయొచ్చా, నెక్స్ట్ 4670 రాయొచ్చా, అంటే ఇక్కడ చూడండి 0 2 టైమ్స్, 7 2 టైమ్స్, 6 2 టైమ్స్ అలా రిపీట్ అయితే మొత్తం 1 2 3 4 5 6 కేసెస్ ఉన్నాయి. అలా ఫస్ట్ 4 తో 6 కేసెస్, నెక్స్ట్ 7 తో 6 కేసెస్, నెక్స్ట్ 6 తో 6 కేసెస్. బట్ 0 ముందు తీసుకున్నాము అనుకోండి, అది మనకు 4 డిజిట్ నెంబర్ కాదు. అంటే 0 ఫర్ ఎగ్జాంపుల్ 0476 తీసుకున్నాం అనుకోండి, ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుందా, కాదు. కాబట్టి ఒక 6 టైమ్స్ మనం ఏం చేయాలి, తీసేయాలి. తీసేసినప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 24. 24 -6 ఎంత, 18. అంటే 18 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే 4076 అంకెలను ఉపయోగిస్తూ రాయగల 4 అంకెల సంఖ్య ఎంత, 4 అంకెల గల సంఖ్యలు ఎన్ని రాయగలవు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 18 రాయగలము అనేది మనకు కరెక్ట్ సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అతి పెద్ద సంఖ్య ఏంటి, అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగాడు అనుకోండి, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అతి చిన్న సంఖ్య ఎంత, అతి పెద్ద సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి, మరి చిన్న సంఖ్య మనకి ఏమవుతుంది అంటే ఇందాక ఏం చెప్పాను, అన్నిటికన్నా చిన్నది ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఫామ్ చేయమన్నాము. మరి అన్నిటికన్నా చిన్నది ఏంటి, 0. మరి 0 ముందు తీసుకోవచ్చా, తీసుకోకూడదు. 0 ముందు తీసుకుంటే అది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దానికన్నా పెద్ద నెంబర్ ఏంటి, 4. ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలంటే 0 యాడ్ చేయాలి.
ఇప్పుడు యాడ్ చేయాలి 0. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే 4 0 ఇంకా నెక్స్ట్ ఏం వస్తుంది 6 7. ఫస్ట్ యాక్చువల్ గా మనం ఏం రాయాలి 0 4 6 7 రాయాలి 0 4 6 7. బట్ 0 ముందుంటే మనకు 3 డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి దాని తర్వాత నెంబర్ అంటే ఫస్ట్ ఈ 2 నెంబర్స్ మనం ఏం చేసుకోవాలంటే ఇంటర్చేంజ్ అంటే 0 4 ను మనం ఏం చేయాలి 4 0 గా రాసుకుంటే సరిపోతుంది. ఇది అతి చిన్న సంఖ్య. నెక్స్ట్ అతి పెద్ద సంఖ్యలో ఇంకా మార్పు లేదు, ఎందుకంటే 0 లాస్ట్ లో ఉన్నా మనకు నష్టం లేదు. 0 లాస్ట్ లో ఉండొచ్చు అంటే ఇలా లాస్ట్ లో ఉండొచ్చు, ఆ వాల్యూ మారదు. ఫస్ట్ లో ఉంటే మాత్రం అది 4 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి పెద్ద సంఖ్య మామూలే. ఏంటి 7 అన్నిటికన్నా పెద్దది, తర్వాత ఏంటి 6, తర్వాత ఏంటి 4, తర్వాత ఏంటి 0. సో ఆన్సర్ 7640. అంటే ఇక్కడ మధ్యలో 0 వచ్చింది అనుకోండి, ఒక 0 వస్తే రాయగల సంఖ్యల సంఖ్య ఎంత అంటే 18 అవుతుంది. చిన్న సంఖ్య ఎంత అంటే 4067 అవుతుంది. పెద్ద సంఖ్య ఎంత అంటే 7640 అవుతుంది. ఇన్ కేస్ ఇది బేస్ చేసుకొని ఒకటి పునరావృతం అయ్యేటట్టు, ఓకేనా, ఒక అంకె పునరావృతం అయ్యేటట్టు రాయగల 5 అంకెల అతి చిన్న సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. 5 అంకెల అతి చిన్న సంఖ్య ఎంత అని అడిగితే పునరావృతం అయ్యేటట్టుగా ఫస్ట్ 0 తీసుకోకూడదని మీకు ఆల్రెడీ చెప్పాను. 0 తీసుకోకూడదు కాబట్టి నెక్స్ట్ మనకి ఏంటి 4. నెక్స్ట్ ఏంటి 4. ఇప్పుడు 4 ను రిపీట్ చేయకూడదు. 4 తర్వాత యాక్చువల్ గా ఏమొస్తుంది 0. ఇప్పుడు మనం 0 ను రిపీట్ చేసుకోవాలి, ఎందుకంటే 0 ను రిపీట్ చేసుకోవడం వల్ల ఆ వాల్యూ అనేది అంత పెద్ద సంఖ్య అయితే రాదు. అప్పుడు ఏమవుతుంది 40067 అంటే 40,067. ఇదే మనకు అతి చిన్న సంఖ్య. 0 కాకుండా 4 రిపీట్ చేసామనుకోండి 44,000 సంథింగ్ అవుతుంది. 6 రిపీట్ చేసామనుకోండి ఓకేనా 40,667 అవుతుంది. అంటే అన్నిటికన్నా పెద్దవి అవుతాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడైతేనేమో ఫస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీట్ చేసుకోమన్నా, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రిపీట్ చేసుకోమన్నా. బట్ ఇక్కడ 0 ఫస్ట్ తీసుకోకూడదు కాబట్టి ముందు దాని తర్వాత ఉండేది ముందు రాసుకొని తర్వాత 0 ఏం చేసుకోవాలంటే రిపీట్ చేసుకోవాలి. ఇది అన్నిటికన్నా చిన్న సంఖ్య. మరి పెద్ద సంఖ్య ఏమవుతుంది, అన్నిటికన్నా పెద్దది ఏంటి ఇక్కడ 7 కాబట్టి ఇప్పుడు ఆ పెద్దదాన్ని మనం ఏం చేసుకోవాలి రిపీట్ చేసుకోవాలి. సో పెద్ద దాంట్లో మార్పు లేదు, ఎందుకని లాస్ట్ లో 0 రావచ్చు. చిన్న దాంట్లో మార్పు ఉంటుంది, ఎందుకని ఫస్ట్ లో 0 వస్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది 77640. ఇదే ఒక అంకెను పునరావృతం చేస్తూ రాయగల 5 అంకెల పెద్ద సంఖ్య. చూడండి క్వశ్చన్ లో మీకు అంటే బిట్ ఒకటే, దాన్ని బేస్ చేసుకొని మనకు 0 ఇస్తే ఎలా తీసుకోవాలి, 0 లేనప్పుడు ఎలా తీసుకోవాలి, ఒక అంకెను పునరావృతం అయితే ఎలా తీసుకోవాలి, అది 0 లేనప్పుడు 0 ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి. ఇది ఈ బిట్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో బిట్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్ పరంగా చూడండి. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 6 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్స్ అయినా దాని కర్ణాల మొత్తం ఎంత. ఇక్కడ కర్ణాలను బేస్ చేసుకుని అడిగాడు. ఓవరాల్ గా దీర్ఘ చతురస్రం కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని అడిగాడు. మరి దీని గురించి ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే దీర్ఘ చతురస్రం యొక్క కంపారిజన్స్ మీకు స్పష్టంగా తెలియాలి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ దీర్ఘ చతురస్రం అబ్జర్వ్ చేద్దాం. ఏబిసిడి అనేది ఒక దీర్ఘ చతురస్రం అనుకుంటే ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ప్రతి కోణం విలువ ఎంత 90 డిగ్రీస్. మరి దీర్ఘ చతురస్రంలో మొత్తం కోణాల మొత్తం ఎంత 360. అది ఏ చతుర్భుజమైనా కానివ్వండి, చతుర్భుజం అంటేనే మనకు రాంబస్ కానివ్వండి సమచతుర్భుజం, ట్రెపీజియం కానివ్వండి సమలంబ చతుర్భుజము, నెక్స్ట్ దీర్ఘ చతురస్రము రెక్టాంగిల్, చతురస్రము స్క్వేర్, నెక్స్ట్ సమాంతర చతుర్భుజము పారలలోగ్రామ్, ఇలా ఏ తీసుకున్నా కానివ్వండి మొత్తము అంతర కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 360 ఉంటుంది. సో అది మనకు తెలిసిందే. మరి దీర్ఘ చతురస్రంలో ఎన్ని కర్ణాలు ఉంటాయి, మనకు 2 కర్ణాలు ఉంటాయి. మరి ఇప్పుడు దీని ప్రాపర్టీ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది పొడవు ఇది వెడల్పు, ఇది కూడా పొడవు ఇది వెడల్పు. అంటే ఇక్కడ ఓవరాల్ గా లెంత్ బ్రెడ్త్ పరంగా చెప్తున్నాము. లెంత్ బ్రెడ్త్ అంటే దీర్ఘ చతురస్రంలో పొడవు వెడల్పులు సమానంగా ఉంటాయి. అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. దీర్ఘ చతురస్రము అంటేనే మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాస్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఎదురెదురు భుజాలు అంటే ఏంటి, ఈ 2 సమానము, అదే విధంగా ఈ 2 కూడా సమానము. కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. ఓకేనా, దీర్ఘ చతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయా అంటే ఎస్, కర్ణాలు సమానంగా ఉంటాయి. ఇది మీకు తెలియాల్సినటువంటి ఫస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ సెకండ్ ప్రిన్సిపల్, ఈ దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని చుట్టుకొలత అడిగాడు అనుకోండి.
చుట్టూ కొలత అంటే మనం ఏం చేయాలి, చుట్టూ కొలవాలి. చుట్టూ కొలిస్తే లెంత్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అవుతుంది కాబట్టి 2 లెంత్లు 2 బ్రెడ్త్లు కాబట్టి 2 కామన్ తీస్తే లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంటే ఓవరాల్ గా దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటేనే మనకు 2 ఆఫ్ L ప్లస్ బి. సమ్ టైమ్స్ ఇదే ఫార్ములా అడగచ్చు. ఓకేనా, 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు అన్నది ఈ క్రింది దేని యొక్క చతురస్రం దేని యొక్క చుట్టుకొలతగా చెప్తాము. క్లియరా, అర్థమవుతుందా? ప్రీవియస్ ఒకసారి టెట్లో పెట్టి అడిగాడు ఇది. ఓకేనా, 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పులు అనేటువంటి సూత్రము ఈ క్రింది దేని చుట్టుకొలతగా మనం చెప్తాము. ఆప్షన్ ఏ చతురస్రము, ఆప్షన్ బి దీర్ఘ చతురస్రము, ఆప్షన్ సి రాంబస్, ఆప్షన్ డి సమాంతర చతుర్భుజము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే దీర్ఘ చతురస్రం ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రెక్టాంగిల్ అంటాం. సో ఏది అడిగినా చెప్పేటట్టు ఉండాలి. నెక్స్ట్ వైశాల్యం ఫార్ములా మనకి ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది, పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే పొడవిచ్చి వెడల్పిచ్చి చుట్టుకొలత అడగచ్చు, పొడవిచ్చి వెడల్పిచ్చి వైశాల్యం అడగచ్చు, వెడల్పు పొడవిచ్చి వైశాల్యం వెడల్పు అడగచ్చు, లేదా పొడవు చుట్టుకొలత ఇచ్చి వెడల్పు అడగచ్చు, సింప్లీ చుట్టుకొలత పొడవిచ్చి వైశాల్యం ఎంత అని కూడా అడగచ్చు. అంటే చుట్టుకొలత పొడవిచ్చినప్పుడు మనం వెడల్పు కనుక్కోవచ్చు, పొడవు వెడల్పు తెలుసు కాబట్టి మనం ఏం కనుక్కోవచ్చు, ఇంకా చుట్టుకొలత వైశాల్యం కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ పొడవు వెడల్పిచ్చి చుట్టుకొలత లేదా వైశాల్యం అడగచ్చు, చుట్టుకొలత పొడవిచ్చి వెడల్పు అడగచ్చు, లేదా చుట్టుకొలత పొడవిచ్చి వైశాల్యం ఎంత అని కూడా అడగచ్చు, లేదా పొడవిచ్చి వైశాల్యం ఇచ్చి చుట్టుకొలత ఎంత అని అడిగినా అడగచ్చు. అంటే ఆ రిలేషన్స్ ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అదే విధంగా ఇదే పొడవు వెడల్పులను బేస్ చేసుకొని శాతాల పరంగా కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. మరి శాతాల పరంగా అంటే ఏ విధంగా అడగచ్చు అని మీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. లేదా నిష్పత్తి రూపంలో అడగచ్చు, లేదా రెట్ల పరంగా అడగచ్చు. అంటే శాతం పరంగా అంటే ఏంటి అంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 10% పెంచి దాని యొక్క వెడల్పు 10% పెంచితే మొత్తం మీద దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత లేదా తగ్గుదల శాతం ఎంత అంటాడు. లేదా పొడవు 10% పెంచి వెడల్పు 10% తగ్గిస్తే మొత్తం మీద దీర్ఘ చతురస్ర వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటాడు. అంటే ఇక్కడ ఓవరాల్ గా పొడవు నేను X% అనుకుంటున్నా, అది ఏదైనా కావచ్చు. ఓకేనా, పెరగచ్చు లేదా తగ్గచ్చు. నెక్స్ట్ వెడల్పు నేను Y% అనుకుంటున్నా. ఇప్పుడు మొత్తం మీద వైశాల్యంలో మార్పు శాతం ఏమవుతుంది అంటే +or-X +or-Y XY/100. సింపుల్ ఫార్ములా ఇది. మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే ఆ వైశాల్యంలో మార్పు శాతము అంటాం. అంటే +or- ఎందుకు రాస్తాను అంటే పెరుగుతుంది అంటే ప్లస్ తీసుకోండి, తగ్గుతుంది అంటే మైనస్ తీసుకోండి. లేదా దీనికి ఫార్ములా కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 10% పెంచి దాని వైశాల్యము 15% తగ్గిస్తే, ఓకేనా, పొడవేమో 10% పెంచాడు, వైశాల్యమేమో 15% తగ్గించాడు. అయితే మొత్తం మీద దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడుగుతాడు. సో ఇప్పుడు మనకు పొడవు 10% పెంచాడు అంటే ప్లస్ కాబట్టి ప్లస్, వెడల్పు తగ్గించాడు అంటే మైనస్ కాబట్టి మైనస్, ప్లస్ ఎక్స్ అంటే ప్లస్, వై అంటే ఏంటి -/100. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, సో ఇక్కడ మనకు y ప్లస్ లో ఏముండాలి 15 ఉండాలి. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, ప్లస్ లో వస్తే పెరుగుతుంది, మైనస్ లో వస్తే తగ్గుతుంది. సో సింపుల్ ఆన్సర్ చూడండి. డైరెక్ట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ఇలాంటి బిట్స్ ఎక్కువ టచ్ చేస్తున్నాడు. డిఎస్సిలో డైరెక్ట్ బిట్స్ మనం ఆశించడం చాలా చాలా కష్టము, కొంచెం ఇండైరెక్ట్ ని అడుగుతాడు. సో ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏం చెప్పొచ్చు, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు 2:3 నిష్పత్తిలో కలవు. పొడవు వెడల్పులు 2:3 నిష్పత్తిలో కలవు. దాని యొక్క వైశాల్యము, ఓకేనా, దాని యొక్క వైశాల్యం అడగచ్చు, లేదా దాని యొక్క చుట్టుకొలత అడగచ్చు. అంటే నిష్పత్తిలో ఇచ్చి చుట్టుకొలత లేదా వైశాల్యం ఇచ్చేసి పొడవు ఎంత అంటాడు, లేదా వెడల్పు ఎంత అంటాడు, వైశాల్యం ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఎంత అంటాడు, చుట్టుకొలత ఇచ్చినప్పుడు వైశాల్యం ఎంత అని కూడా అడగచ్చు. సో ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇన్ కేస్ రేషియో పరంగా ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతున్నాడు అంటే చూడండి ఒకసారి. పొడవు వెడల్పులు 2:3 నిష్పత్తిలో ఉండి, పొడవు వెడల్పులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి 2:2 నిష్పత్తిలో ఉండి దాని యొక్క చుట్టుకొలత 60 సెంటీమీటర్లు అయితే, వైశాల్యం ఎంత
లేదా పొడవు ఎంత లేదా వెడల్పు ఎంత క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. ఇప్పుడు నిష్పత్తిలో ఇచ్చినప్పుడు సింపుల్ గా దాన్ని ఏం చేయాలంటే 2:3 నిష్పత్తి అని ఇచ్చాడు కాబట్టి నిష్పత్తికి ఏదైనా ఒక స్థిరాంకాన్ని గుణించడం ద్వారా దాని వాల్యూ మారదు. అప్పుడు 2 into x 2x పొడవు అవుతుంది, 3 into x 3x ఏమవుతుంది వెడల్పు అవుతుంది. మనకి ఇచ్చింది చుట్టుకొలత కాబట్టి చుట్టుకొలత ఫార్ములా, చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 of l plus b, 2 plus 3 ఎంత 5, 5x 2x plus 3x ఎంత 5x, 2 1s లేదా 2 5s ఎంత 10, 10 1s 10 6, అప్పుడు 6 is equal to మనకి ఏమవుతుంది x అవుతుంది. అంటే x is equal to ఎంత 6. అప్పుడు పొడవు ఎంత అవుతుంది 6 2s 12, వెడల్పు ఏమవుతుంది 6 3s 18, అంటే పొడవు 12, వెడల్పు ఎంత 18. వైశాల్యం అడిగాడు అనుకోండి పొడవు ఇంటూ వెడల్పు. సో ఆ విధంగా కూడా బిట్స్ అయితే అడగచ్చు. లేదా ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వైశాల్యానికి 3 రెట్లు, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వైశాల్యానికి 3 రెట్లు, ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చేసి పొడవు ఎంత అని అడగచ్చు. అంటే రెట్లు అంటే మనకు దాన్ని x అనుకున్నాం అనుకోండి, 4 రెట్లు అంటే ఏమవుతుంది 4x అవుతుంది. అప్పుడు వైశాల్యం అడిగితే వైశాల్యం ఫార్ములా తీసుకోండి, చుట్టుకొలత అడిగితే చుట్టుకొలత ఫార్ములా తీసుకోండి. సో అలా కూడా బిట్లు అడగడానికి ఆస్కారం అయితే ఉంది. బట్ ఇక్కడ క్వశ్చన్ కర్ణాలను బేస్ చేసుకుని ఇచ్చాడు. చుట్టుకొలత వైశాల్యాల పరంగా రేషియో పరంగా చెప్పాను, రెట్ల పరంగా చెప్పాను, శాతాల పరంగా కూడా చెప్పాను. బట్ కర్ణాల పరంగా అడిగితే ఇప్పుడు చూడండి ఇది కర్ణము అవునా, ఇది కర్ణము, దీన్ని మనము డయాగ్నల్ అంటాం. మరి ఒక్కసారి మనం స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఆకారము లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజం ఫార్ములా ఏంటి కర్ణం యొక్క వర్గము అంటే d², కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానము అంటే l² ప్లస్ b². ఇది మనకు ఫార్ములా. అంటే కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పొడవు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్ అనేది మనకు కర్ణానికి పొడవుకు వెడల్పుకి ఉండేటువంటి మధ్య రిలేషన్. అప్పుడు మన కర్ణము అంటే ఏమవుతుంది d is equal to ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ l² ప్లస్ b². ఆన్సర్ వచ్చేసింది చూడండి. l ఎంత ఇచ్చాడు లెంత్, పొడవు ఇచ్చాడు ఎంత 6, హోల్ 6 స్క్వేర్ అంటే ఎంత 36 ప్లస్ b ఎంత ఇచ్చాడు 2.5, 2.5 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 25 స్క్వేర్ 625 కాబట్టి దట్ ఈస్ 6.25, 6.25. 36 ప్లస్ 6 42 దట్ ఈస్ 42.25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ మరి 42.25 4225 దేని యొక్క వర్గమూలము 4225. మీకు ఆల్రెడీ షార్ట్ కట్స్ కూడా చెప్పాను, వర్గాలు ఘనాలను బేస్ చేసుకొని సింపుల్ గా చెప్పేయచ్చు. 25 లాస్ట్ లో ఉంది అంటే ఖచ్చితంగా 5 ఉంటుంది, ఖచ్చితంగా 5 ఉంటుంది. ఇక్కడ మనకు 42 అనేది అంటే దానికి ముందు నెంబరు ఆ నెంబరు 7 6 42, 7 6 42 కాబట్టి 65. మీకు 65 స్క్వేర్ యొక్క షార్ట్ ఫార్మ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. 65 స్క్వేర్ 5 5 25, 6 కు ప్లస్ 1 చేస్తే 7, 7 6 42. సో ఆన్సర్ 65. బట్ ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది అంటే స్క్వేర్ కాబట్టి 2 ప్లేసెస్ కి మనము ఒక ప్లేస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 6.5, 6.5 ఏంటిది డయాగ్నల్. అంటే d is equal to ఎంత 6.5. ఇన్ కేస్ కర్ణం ఎంత అంటే 6.5 కరెక్ట్. బట్ క్వశ్చన్ ఏం అడిగాడు కర్ణాల మొత్తం ఎంత అని అడిగాడు, కర్ణాల మొత్తం ఎంత. బట్ దీర్ఘచతురస్రంలో కర్ణాలు 2 ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి కాబట్టి ఇది 6.5 అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది 6.5. అప్పుడు 6.5 6.5 ఎంత 13 సెంటీమీటర్స్. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 13 సెంటీమీటర్స్. అంటే బిట్టు ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. మరి ఇదే దీర్ఘచతురస్రాన్ని బేస్ చేసుకొని దీర్ఘచతురస్రానికి గీయగల సౌష్టవాక్షముల సంఖ్య ఎంత అంటాడు. ఓకేనా, రేఖాగణితాన్ని అబ్జర్వ్ చేస్తే మనము దీర్ఘచతురస్రానికి గీయగల సౌష్టవాక్షముల సంఖ్య ఎంత అంటే మనం ఎన్ని సౌష్టవ రేఖలు గీయగలము అంటే 2 సౌష్టవ రేఖలు గీయగలము. చతురస్రానికి అయితే 4 సౌష్టవ రేఖలు గీయగలము, దీర్ఘచతురస్రానికి అయితే 2 సౌష్టవ రేఖలను గీయగలము, వృత్తానికైతే అనంతము, అర్ధవృత్తానికైతే 1, సమబాహు త్రిభుజానికైతే 3, విషమబాహు త్రిభుజానికైతే 0. అలా క్వశ్చన్ బేస్ చేసుకొని మనము సౌష్టవాక్షముల సంఖ్య కూడా సిమెట్రిక్ లైన్స్ అంటాం అనమాట, వాటిని బేస్ చేసుకొని కూడా చెప్పేయచ్చు.